గుడ్ మార్నింగ్ డియర్ చిల్డ్రన్. మనం త్రికోణమితి అధ్యాయం 11లోని సమస్యలని చూస్తున్నాం. దాదాపు ఇప్పటివరకు మనకి 90% పార్ట్ త్రికోణమితిలో అయిపోయింది. సూత్రాలు కూడా చాలా వరకు వచ్చేసినాయి. మనకి ఒకసారి రివైజ్ చేసుకుందాం ఏమేమి నేర్చుకున్నామో. త్రికోణమితి చాప్టర్ ఫస్ట్ మొదట మనం త్రికోణమితి నిష్పత్తుల గురించి నేర్చుకున్నాం. సైన్ టీటా, కాస్ టీటా, టాన్ టీటా, కొసెక్ టీటా, సెక్ టీటా, కాట్ టీటా. తర్వాత వాటి యొక్క గుణకార విలోమాల గురించి కూడా నేర్చుకున్నాం. సైన్కి కొసెక్, కొసెక్కి సెక్కి కాస్, టాన్కి కాట్, కొసెక్కి సైన్, సెక్కి కాస్, కాట్కి టాన్ యొక్క గుణకార విలోమాల గురించి కూడా నేర్చుకున్నాం. అదేవిధంగా సైన్ ఇంటూ కొసెక్ ఈజ్ ఈక్వల్ టు 1, కాస్ ఇంటూ సెక్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1, టాన్ ఇంటూ కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. వీటితో పాటు మనం పూరక కోణాల నిష్పత్తులను కూడా నేర్చుకున్నాం. సైన్ 90 మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ టీటా, కాస్ 90 మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ టీటా, టాన్ 90 మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు కాట్ టీటా, కాట్ 90 మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు టాన్ టీటా, సెక్ 90 మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు కొసెక్ టీటా, కొసెక్ 90 మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు సెక్ టీటా. ఈ సూత్రాల మీద సమస్యల్ని కూడా మనం చాలా వరకు చేసినాం. ఇంకా మనం నిన్నటి వీడియోలో సర్వ సమీకరణాల గురించి కూడా నేర్చుకున్నాం. మీకు ఆ వీడియో కావాలంటే పైనున్న ఐ బటన్ని ప్రెస్ చేయండి. ఒకసారి సర్వ సమీకరణాల సూత్రాలను కూడా చూద్దాం. మనకి 3 సర్వ సమీకరణాలు ఉన్నవి. అందులో మొదటిది సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఇజ్ ఈక్వల్ టు 1. దీంట్లో ఈ సర్వ సమీకరణం నుండి మనము 4 సూత్రాలను రాసుకోవచ్చు. sin square theta is equal to 1 minus cos square theta, sin theta is equal to root of 1 minus cos square theta, cos square theta is equal to 1 minus sin square theta, cos theta is equal to root of 1 minus sin theta. ఈ ఒక్క సర్వ సమీకరణం నుండి మనకి 4 సూత్రాలు వస్తాయి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి sec square theta minus tan square theta is equal to 1, sec square theta is equal to 1 plus tan square theta, sec theta is equal to root of 1 plus tan square theta. Tan square theta is equal to sec square theta minus 1. Tan theta is equal to root of sec square theta minus 1. అదేవిధంగా లాస్ట్ సర్వ సమీకరణం చివరిది cosec square theta minus cot square theta is equal to 1. Cosec square theta is equal to 1 plus cot square theta. Cosec theta is equal to root of 1 plus cot square theta. Cot square theta is equal to cosec square theta minus 1. Cot theta is equal to root of cosec square theta minus 1. ఇన్ని సూత్రాలను మనం బై హార్ట్ చేయడం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, కానీ లాజిక్గా వీటిని గుర్తుపెట్టుకోవాలి. మనం ఇక్కడ ఒక సర్వ సమీకరణాన్ని చూసినట్లయితే cosec square theta మైనస్ cot square theta is equal to 1. దీని నుంచి మనం cosec square theta is equal to ఏం చేసినాం, మైనస్ కాట్ అన్నట్టు పంపిస్తే ప్లస్ cot square theta అయిపోయింది. నెక్స్ట్ కొసెక్ టీటా ఈజ్ ఈక్వల్ టు రూట్ అయిపోయింది. సో అదేవిధంగా కాట్ స్క్వేర్ టీటాను అటు పంపిస్తే 1 ఇటు వస్తే మైనస్ అయిపోతుంది. కాట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు కొసెక్ స్క్వేర్ టీటా మైనస్ 1. ఈ స్క్వేర్ తొలగిస్తే మనకి రూట్ వస్తుంది. సో ఈ సూత్రాలను మనం లాజిక్గా గుర్తుపెట్టుకోవాలి, బై హార్ట్ చేయకూడదు. బై హార్ట్ చేస్తే ఒక్కటి మర్చిపోతే మిగతా అన్ని కూడా మర్చిపోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఇంకొక 2 సూత్రాలు మనం మొన్ననే చూసాము, 11.2లోనే చూసాము. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. ఈ సూత్రాలన్నీ ఒక పేజీలో రాసుకోండి, రోజు చూస్తూ ఉండండి, మీకు గుర్తుండిపోతాయి. అదేవిధంగా ఈరోజు మనము ఈ సర్వ సమీకరణాల మీద ఇవి చేయండి, ప్రయత్నించండి, లెక్కల్ని చూద్దాం. తర్వాత ఇవి చాలా ఇంపార్టెంట్, ఈ ప్రాబ్లమ్స్ కూడా మనకి ఎగ్జామ్లలో రావడానికి అవకాశం ఉన్నది. తర్వాత మనం ఎక్సర్సైజ్లోకి వెళ్దాం. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఇవి చేయండి చూద్దాం. sin c ఈజ్ ఈక్వల్ టు 15/17 అయిన cos c విలువను కనుక్కోండి. ఇదివరకు మనకి ఇలాంటి ఒక నిష్పత్తి కనుక ఇచ్చినట్లయితే పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భూమి స్క్వేర్ ప్లస్ ఎత్తు స్క్వేర్ ద్వారా నిష్పత్తిని వేసి ఏ నిష్పత్తి కావాలంటే ఆ నిష్పత్తి కనుక్కునేది.
కానీ ఇప్పుడు మనకి సర్వ సమీకరణాల సూత్రాలు తెలిసిన తర్వాత ఈజీ డైరెక్ట్ మనం ఫార్ములా వేసి కనుక్కోవచ్చు. కాస్ సికి ఫార్ములా ఏంటిది మనకి? కాస్ సి అంటే సి కోణం అన్నట్టు. కాస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? √1 - sin స్క్వైర్ సి. సిన్స్ ఇది ఎలా వచ్చింది మనకి? కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు √1 - sin స్క్వైర్ థీటా ఫార్ములా ప్రకారం దీన్ని రాసుకోవచ్చు మనం. సో డైరెక్ట్ వేసేయచ్చు మనం. √1 - sin సి విలువ మనకి ఇచ్చిండు 15/17 హోల్ స్క్వైర్. సో దీన్ని సింప్లిఫై చేస్తే 1ని 1/1గా రాసుకుందాం. 15 ఈ 225 బై 17 289. దీన్ని కాసాగు చేసినట్లయితే మనకి కాసాగు 289 వస్తుంది. ఇక్కడ 289 మైనస్ 225 బై 289. సో 289లోంచి 225 తీసేస్తే మనకి 9లోంచి 5 పోతే 4 6 64 బై 289. సో దీన్ని స్క్వైర్ రూపంలో రాసుకోవచ్చు మనం. 64 అంటే 8 యొక్క స్క్వైర్. 289 అంటే 17. 8/17 హోల్ స్క్వైర్గా రాసుకోవచ్చు. ఆల్రెడీ రూట్ ఉంది. అప్పుడు స్క్వైర్కి రూట్ ఏమైపోతుంది? క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకి మిగిలింది ఏంటిది? 8/17. ఇదంతా దేని విలువ? కాస్ సి విలువ. కాస్ సి ఈజ్ ఈక్వల్ టు 8/17. అదేవిధంగా ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఇవి చేయండిలో రెండో సమస్య. tan x ఈజ్ ఈక్వల్ టు 5/12 అయిన sec x విలువను కనుగొనండి. x అంటే ఇక్కడ కోణము tan థీటా అనుకుంటాం కదా మనం. tan x విలువ 5/12 ఇచ్చింది. tan ఇచ్చినప్పుడు sec కనుక్కోవాలి. అంటే మనకు sec థీటా అంటే sec x ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు √1 + tan స్క్వైర్ x. సో √1ని 1/1గా రాసుకుందాం. tan x విలువ ఎంత ఉంది? 5/12 హోల్ స్క్వైర్. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 1/1 5/12 అంటే 5 5ల 25 12 12ల 144. సో కాసాగు ఏమైతుంది మనకి? 144 ప్లస్ 25. 144కి 25 కలిపితే మనకి 169/144. 169ని మనం దేని యొక్క స్క్వేర్గా రాసుకోవచ్చు? 13 స్క్వేర్గా రాయొచ్చు. 13/12 హోల్ స్క్వైర్ రూట్. ఆల్రెడీ రూట్ ఉంది మనకి. ఇప్పుడు స్క్వైర్కి ఈ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకి మిగిలింది ఏంటిది? 13/12. ఇదంతా దేని విలువ? sec x విలువ. సో sec x ఈజ్ ఈక్వల్ టు 13/12. మనకి సూత్రం గనక తెలిసినట్లయితే ఈజీగా మనం ఈ సమస్యను సాధించడానికి అవకాశము ఉన్నది. నెక్స్ట్ సమస్యని చూద్దాం. cosec థీటా ఈజ్ ఈక్వల్ టు 25/7 అయిన cot థీటా విలువని కనుక్కోండి. cosec థీటా ఇచ్చిండు. cot థీటాని కనుక్కోవాలి. సో మనకి cot థీటా ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ ఫార్ములా సర్వ సమీకరణాలలో cot థీటా ఈజ్ ఈక్వల్ టు cosec స్క్వైర్ థీటా -1. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు cosec థీటా విలువ ఎంత ఇచ్చిండు? 25/7 హోల్ స్క్వైర్ మైనస్ 1ని 1/1గా రాసుకుందాం. ఇప్పుడు √25 స్క్వైర్ అంటే 25 25ల 625 బై 7 7 ఎంత? 49 అని మన అందరికీ తెలుసు. సో 1/1. సో దీన్ని కాసాగు తీసుకున్నాం అనుకో. 49కి 1కి కాసాగు ఏమవుతుంది? 49. 625 మైనస్ 49. కాసాగు ఎలా చేయాలో మనందరికీ తెలుసు కాబట్టి నేను డైరెక్ట్ స్టెప్లు వేస్తున్నాను. సో 625లో నుంచి ఈ 49ని తీసేయాలి. 49. 15లో నుంచి 9 పోతే 6,
11లో నుంచి 4 పోతే 7 5 576/49. మరి 576ని దేని యొక్క స్క్వేర్గా రాయొచ్చు? మనకి ఆల్రెడీ తెలుసు 576 అంటే 24 యొక్క వర్గం బై 49 అంటే 7 హోల్ స్క్వేర్. ఆల్రెడీ రూట్ ఉన్నది. ఇప్పుడు స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. మనకు మిగిలింది ఏంటిది? 24/7. ఇదంతా దేని విలువ? కాట్ థీటా విలువ. సో దేర్ ఫోర్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 24/7. ఇవి చేయండిలోని సమస్యలు. నెక్స్ట్ మనం ప్రయత్నించండి చూద్దాం. క్రింది వాటి విలువలను సకారణంగా కనుక్కోండి. అంటే సకారణంగా అంటే కారణం మనం ఏ విధంగా చేస్తున్నామో దాన్ని సీన్స్లో రాసేయాలన్నట్టు. sin స్క్వేర్ 15 ప్లస్ sin స్క్వేర్ 75 బై cos స్క్వేర్ 36 ప్లస్ cos స్క్వేర్ 54. సో ఇందులో మనకి 2 సూత్రాలనే ఉపయోగిస్తూ ఈ సమస్యని సాధించాలి. మొదట మనకి సర్వ సమీకరణం ప్రకారం sin స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. కానీ ఇక్కడ 2 సైన్లే ఉన్నాయి, 2 కాస్లే ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేయాలి? ఒక నిష్పత్తిని మార్చుకోవాలి. లవంలో ఒక నిష్పత్తిని, హారంలో ఒక నిష్పత్తిని మార్చుకున్నట్లయితే మనకి సర్వ సమీకరణం ప్రకారం వస్తుంది. సో దాని ప్రకారం నేనేం చేస్తున్నా అంటే sin స్క్వేర్ 15ని అలానే ఉంచేసిన, దీన్ని మాత్రం సెకండ్ దాన్ని sin స్క్వేర్ 75ని 90 మైనస్ 15గా రాస్తున్నా. 90లో నుంచి 15 తీసేస్తే మనకి 75 వస్తుంది. అదేవిధంగా ఇక్కడ కాస్ని మార్చుకుంటున్నా. కాస్ ఎలా మార్చుకుంటున్నా? కాస్ స్క్వేర్ 90 మైనస్ 54. 90లో నుంచి 54 తీసేస్తే ఏమవుతుంది? మనకి 36 వస్తుంది. సో అదేవిధంగా ఏదన్నా ఒకదాన్నే మార్చుకోవాలి మనం. ఇప్పుడు దీన్ని మార్చుకున్నాం కాబట్టి దీన్ని అలానే ఉంచేస్తాం. యాజ్ యూజువల్గా కాస్ స్క్వేర్ 54 అలానే ఉంటుంది. నెక్స్ట్ sin స్క్వేర్ 50ని మనం ఏం మార్చలేదు, అలానే ఉంటుంది. ఇప్పుడు sin 90 మైనస్ థీటా ఏమవుతుంది? మనకు తెలుసు, మొన్నటి వీడియోలోనే చూసినాం మనం పూరక కోణాల నిష్పత్తిలో. sin 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా. సో ఇక్కడ sin స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనకి కాస్ స్క్వేర్ థీటా ప్లేస్లో 15 ఉంది బై ఇక్కడ కాస్ 90 మైనస్ థీటా. కాస్ 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా. సైన్ స్క్వేర్ ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా స్క్వేర్ వస్తుంది. సైన్ స్క్వేర్ 54 ప్లస్ ఇక్కడ కాస్ స్క్వేర్ 54. సో ఇక్కడ మనం ఏమేం సూత్రాలను వాడినామో సిన్స్లో ఒకసారి రాసుకుందాం. ఇక్కడ ఏం వాడినాం మనం? సైన్ 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటాని ఉపయోగించినాం. అదేవిధంగా రెండోది ఏం చేసినాం? కాస్ 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటాని ఉపయోగించినాం. ఇక్కడ మనకి ఇంకో ఫార్ములా వస్తుంది, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా. కింద కూడా అలానే ఉంది, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా. మనకి సర్వ సమీకరణం 1 ప్రకారం సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని తెలుసు. బై ఇది కూడా సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా. 1/1 అంటే దాని విలువ 1కి సమానం. సిన్స్ ఇక్కడ ఉపయోగించిన ఫార్ములా ఏంటిది? సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సకారణంగా తెలపండి అన్నాడు. అందుకే మనము ఏ సూత్రాన్ని అయితే ఉపయోగిస్తున్నామో దాన్ని సిన్స్ పెట్టి అక్కడ రాస్తే మనకు మార్కులు చక్కగా పడడానికి అవకాశం ఉంటుంది. మనం రివైజ్ చేసుకునేటప్పుడు కూడా ఇక్కడ ఏ సూత్రాన్ని ఉపయోగించాము అని తెలుసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ రెండవ సమస్యను చూద్దాం. సైన్ 5 కాస్ 85 ప్లస్ కాస్ 5 సైన్ 85. సేమ్ ఇందాకట్లాగానే అక్కడ లవము బై హారం ఇచ్చిండు, ఇక్కడ మొత్తం ఒకే సమస్యని ఇచ్చిండు. సో దీంట్లో కూడా ఏదన్నా ఒకదాన్ని మార్చుకోవాలి. ఫస్ట్ సైన్ 5 degrees, దీన్ని కాస్ 85ని ఎట్లా రాయొచ్చు? 90 మైనస్ 5గా రాసుకుందాం. ప్లస్
కాస్ 5 అలానే ఉంది. సైన్ 85ని 90 మైనస్ 5 డిగ్రీస్గా రాసుకుంటున్నాం. ఏమవుతుంది? సైన్ 5 డిగ్రీస్ ఇంటూ కాస్ 90 మైనస్ టీటా, సైన్ టీటా. సైన్ టీటా ప్లేస్లో ఎంత ఉంది? 5 డిగ్రీస్ ప్లస్ కాస్ 5 సైన్ 90 మైనస్ టీటా, కాస్ టీటా, కాస్ 5 డిగ్రీస్. సిన్స్ ఇక్కడ ఏం రాసినాం మనం? కాస్ 90 మైనస్ టీటా ఇజ్ ఈక్వల్ టు సైన్ టీటా అని రాసినాం. అదేవిధంగా సైన్ 90 మైనస్ టీటాని కాస్ టీటాగా రాసుకున్నాం. సో ఇక్కడ మనకి ఏమైంది? సైన్ టీటా ఇంటూ సైన్ టీటా, సైన్ స్క్వైర్ టీటా, సైన్ స్క్వైర్ 5 డిగ్రీస్. కాస్ టీటా ఇంటూ కాస్ టీటా, కాస్ స్క్వైర్ టీటా, కాస్ స్క్వైర్ 5 డిగ్రీస్. ఇప్పుడు ఏం ఫార్ములా కనిపిస్తుంది మనకి? చూడగానే తెలుస్తుంది సర్వ సమీకరణం 1 అని. సైన్ స్క్వైర్ 5 ప్లస్ కాస్ స్క్వైర్ 5 ఈజ్ ఈక్వల్ టు 1. ఎందుకు రాస్తున్నాం? సిన్స్ సర్వ సమీకరణం 1 ప్రకారం సైన్ స్క్వైర్ టీటా ప్లస్ కాస్ స్క్వైర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. అంతే, సింపుల్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇది కూడా అలాంటి సమస్యే, సర్వ సమీకరణంలోనే వస్తుంది. సెక్ స్క్వైర్ 16 కొసెక్ 74 సెక్ 16 కొసెక్ 74 మైనస్ కాట్ 74 టాన్ 16. చూడగానే మనకి సర్వ సమీకరణం ఆల్రెడీ మనసులో మెదులుతూ ఉంటుంది. ఏంటిది? సెక్ స్క్వైర్ టీటా మైనస్ టాన్ స్క్వైర్ టీటా ఇజ్ ఈక్వల్ టు 1. సో ఆ రూపంలోకి మనం మార్చుకోవడానికి దేన్ని మార్చుకోవాలి చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ సెక్ ఉంది అంటే ఇక్కడ కొసెక్ని సెక్లోకి మార్చుకోవాలి, ఇక్కడ కాట్ని టాన్లోకి మార్చుకోవాలి. సో సెక్ని అలానే ఉంచుదాం. సెక్ 16 కొసెక్ని ఎలా మార్చుకోవచ్చు? కొసెక్ 90 మైనస్ 16. 90లో నుంచి 16 తీసేస్తే మనకి 74 వచ్చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ కాట్ని మార్చుకోవాలి కదా. కాట్ 90 మైనస్ 16. 90లో నుంచి 16 పోతే 74. సో టాన్ 16 అలానే ఉంటుంది. సెక్ 16 కొసెక్ 90 మైనస్ టీటా, సెక్ టీటా. సెక్ టీటా ప్లేస్లో 16 ఉంది. అదేవిధంగా కాట్ 90 మైనస్ టీటా, టాన్ టీటా. టీటా ప్లేస్లో ఎంత ఉంది? 16 ఇంటూ టాన్ 16. ఇక్కడ మనం సిన్స్ రాసుకుందాం. ఏమేం వాడుతున్నాం? కొసెక్ 90 మైనస్ టీటా ఇజ్ ఈక్వల్ టు సెక్ టీటా అని వాడినాం. అదేవిధంగా కాట్ 90 మైనస్ టీటా ఇజ్ ఈక్వల్ టు టాన్ టీటా అని వాడేసినాం. సో దీన్ని ఉపయోగించి ఇందాకట్లానే సెక్ టీటా ఇంటూ సెక్ టీటా, సెక్ స్క్వైర్ టీటా. సెక్ స్క్వైర్ టీటా ప్లేస్లో మనకి 16 ఉంది. టాన్ టీటా ఇంటూ టాన్ టీటా, టాన్ స్క్వైర్ టీటా. మనకి కనిపిస్తూనే ఉంటుంది సర్వ సమీకరణం 2. సెక్ స్క్వైర్ టీటా మైనస్ టాన్ స్క్వైర్ టీటా ఇజ్ ఈక్వల్ టు 1. సిన్స్ సూత్రం రాసేద్దాం. సెక్ స్క్వైర్ టీటా మైనస్ టాన్ స్క్వైర్ టీటా ఇజ్ ఈక్వల్ టు 1. దీంట్లో నుంచి మనం ఇంకొక సూత్రాన్ని ఉపయోగించి కూడా రాసుకోవచ్చు. ఇక్కడ మనం కొసెక్ని మార్చినాం, లేదు సెక్ని మార్చుకున్నట్లయితే ఇక్కడ సెక్ని ఇక్కడ టాన్ని మార్చినట్లయితే కొసెక్ స్క్వైర్ టీటా మైనస్ టాన్ స్క్వైర్ టీటా ఇజ్ ఈక్వల్ టు 1 అనేది వచ్చేస్తుంది. అది 3వ సర్వ సమీకరణం వస్తుంది. నేను దీన్ని మార్చిన కదా, మీరు ఈ సెక్ను టాన్ను మార్చి మీరు చేయండి, మీకు ఆ సమస్య వచ్చేస్తుంది. సో ఇవి ప్రయత్నించండిలోని లెక్కలు. నెక్స్ట్ మనం ఉదాహరణలు చూద్దాం. ఎగ్జాంపుల్ 13. కాట్ టీటా ప్లస్ టాన్ టీటా ఇజ్ ఈక్వల్ టు సెక్ టీటా ఇంటూ కొసెక్ టీటా అని చూపండి. ఇక్కడి నుండి ప్రతి సమస్యకి మనకి 2-3 ఫార్ములాలు వచ్చేస్తూ ఉంటాయి. అందుకే ఫార్ములాలన్నీ మనము రోజు ఒకసారి చూస్తూ ఉన్నట్లయితే గుర్తొస్తాయి మనకి. కాట్ టీటాని మనం ఎలా రాసుకోవచ్చు? కాస్ టీటా బై సైన్ టీటా. టాన్ టీటాని సైన్ టీటా బై కాస్ టీటాగా రాసుకుంటున్నాం.
ఇక్కడ నేను LHSను తీసుకుంటున్నా, LHSను తీసుకొని RHSని రాబట్టాలి. సో ఇక్కడ కాస్ బై సైన్ వచ్చింది, tan అంటే సైన్ బై కాస్ వచ్చింది. ఈ ఫార్ములాలు మనం మొదటి రోజే నేర్చుకున్నాం. నెక్స్ట్ దీన్ని సింప్లిఫై చేద్దాం, కాసాగు చేద్దాం. సైన్ టీటా ఇంటూ కాస్ టీటా. సో కాస్ ఇంటూ కాస్ ఏమవుతుంది, కాసు స్క్వైర్ టీటా. ఇక్కడ కాస్ పోతే సైన్ ఇంటూ సైన్ ఏమవుతుంది, సైన్ స్క్వైర్ టీటా. మనకి దీన్ని చూడగానే లవంలో కనిపిస్తుంది సర్వ సమీకరణం సైన్ స్క్వైర్ టీటా ప్లస్ కాసు స్క్వైర్ టీటా. కుడి ఎడమైనా ఏం కాదు. సో ఏమవుతుంది, దాని విలువ 1 బై సైన్ టీటా కాస్ టీటా. ఇక్కడ మనకి రైట్ సైడు మనం ఉపయోగించిన ప్రతి ఫార్ములాని ఇక్కడ రాసేసుకుందాం. మొదట ఏం చేసినాం, కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ టీటా బై సైన్ టీటా అని రాసుకున్నాం. అదేవిధంగా ఇంకొకటి టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ టీటా బై కాస్ టీటా అని రాసినాం. నెక్స్ట్ రెండవ స్టెప్లో సర్వ సమీకరణాన్ని ఉపయోగించినాం. సైన్ స్క్వైర్ టీటా ప్లస్ కాస్ స్క్వైర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇప్పుడు మనకి దీన్ని 1 బై సైన్ టీటా కాస్ టీటాగా ఉంది. దీన్ని విడగొడదాం మనం. 1 బై సైన్ టీటా ఇంటూ 1 బై కాస్ టీటాగా విడగొట్టుకుందాం. సో ఇక్కడ మనకి 1 బై సైన్ టీటా, 1 బై సైన్ టీటా అనేది దేని యొక్క గుణకార విలోమం, కొసెక్ టీటా యొక్క గుణకార విలోమం. 1 బై కాస్ అంటే సెక్ టీటా యొక్క గుణకార విలోమం. ఏమొచ్చింది, కొసెక్ టీటా ఇంటూ సెక్ టీటా. మనకు RHS వచ్చేసింది. సో ఇక్కడ మనం ఉపయోగించిన సూత్రం ఏంటిది, 1 బై సైన్ టీటా ఇజ్ ఈక్వల్ టు కొసెక్ టీటా. అదేవిధంగా 1 బై కాస్ టీటా ఇజ్ ఈక్వల్ టు సెక్ టీటా. సో ఆన్సర్ వచ్చేసింది కొసెక్ టీటా ఇంటూ సెక్ టీటా. మనకి ఈ లెక్కలో ఉన్న స్టెప్పులు 3, డైరెక్ట్గా చేస్తే 3 స్టెప్పులు. కానీ వచ్చిన సూత్రాలు ఎన్ని వచ్చినాయి మనకి, 1 2 3 4 5 సూత్రాలు వచ్చినాయి. అంటే ప్రతి లెక్కకి మనకి దాదాపుగా ఇవి రిపీట్ అవుతూ ఉంటాయి. కాబట్టి మనం సూత్రాలను ఎంత బాగా నేర్చుకుంటే లెక్కలు అంత స్పీడ్గా చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూద్దాం మనం. ఎగ్జాంపుల్ 14. tan square theta plus tan power 4 theta is equal to sec power 4 theta minus sec square theta అని నిరూపించండి. సో ఇక్కడ కూడా మనం LHSని తీసుకుందాం. LHSని తీసుకొని RHSని రాబట్టుదాం. సో LHSలో ఏముంది, tan square theta ప్లస్ tan power 4 theta. సో మనకి tan లో నుంచి అన్ని టర్మ్స్ కూడా సెక్లోకి మారాలి. సో టాన్ కి సెక్ కి ఉన్న రిలేషన్ కోసం మనం ఏం చేద్దామంటే ఈ రెండిట్లో నుంచి టాన్ స్క్వేర్ టీటాని కామన్ తీస్తున్నా. 1 ప్లస్ టాన్ స్క్వేర్ టీటా, 1 ప్లస్ టాన్ స్క్వేర్ టీటా. దిస్ ఈజ్ ఈక్వల్ టాన్ స్క్వేర్ టీటా అలానే ఉంచుదాం. 1 ప్లస్ టాన్ స్క్వేర్ టీటా అంటే మనకు తెలుసు సర్వ సమీకరణంలో నుంచి వస్తుంది సెక్ స్క్వేర్ టీటా. టాన్ స్క్వేర్ టీటాని కూడా మనం మార్చుకోవచ్చు. ఇక్కడ సిన్స్ రాసేసుకుందాం. 1 ప్లస్ టాన్ స్క్వేర్ టీటా ఇజ్ ఈక్వల్ టు సెక్ స్క్వేర్ టీటా. టాన్ స్క్వేర్ టీటాని కూడా మనం అదే సర్వ సమీకరణం ఉపయోగించి రాసుకోవచ్చు. సెక్ స్క్వేర్ టీటా -1గా ఇంటూ సెక్ స్క్వేర్ టీటా అలానే ఉంది. సిన్స్ ఇక్కడ రాసేస్తున్నా. టాన్ స్క్వేర్ టీటా ఇజ్ ఈక్వల్ టు సెక్ స్క్వేర్ టీటా -1. లేకుంటే ఈ సూత్రంలో నుంచి కూడా రాయొచ్చు. tan స్క్వేర్ టీటా ఇజ్ ఈక్వల్ టు +1 అటు పోతే మైనస్ అవుతుంది. ఇప్పుడు బ్రాకెట్ ఓపెన్ చేద్దాం. సెక్ స్క్వేర్ ఇంటూ సెక్ స్క్వేర్, సెక్ పవర్ 4 టీటా -1 ఇంటూ సెక్ స్క్వేర్ టీటా. సెక్ పవర్ 4 టీటా మైనస్ సెక్ స్క్వేర్ టీటా. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది, RHS వచ్చేసింది. సో దేర్ ఫోర్ LHS is equal to RHS. Next, example 15. Root of 1 plus cos theta by 1 minus cos theta is equal to cosec theta plus cot theta అని నిరూపించండి. దాదాపుగా ఈ సమస్య కాస్లలో ఉంది, సైన్లలో ఉంది.
లాస్ట్ 3 years నుంచి ఏదో ఒక రూపంలో మాత్రం యాన్యువల్ ఎగ్జామ్లో వస్తుంది ఇది. సో కొంచెం ఇంపార్టెంట్, దీన్ని స్టార్ మార్క్గా కూడా పెట్టుకుందాం. సో దీన్ని కూడా ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ని రాబట్టుదాం. ఎల్హెచ్ఎస్ తీసుకుంటున్నా. రూట్ ఆఫ్ 1 + cos θ/1 - cos θ. దీని హారాన్ని అకరణీయం చేస్తున్నా. అంటే రూట్ 1 + cos θ/1 + cos θ. లవాన్ని హారాన్ని రూట్ ఆఫ్ 1 + cos θ తోటి గుణిస్తున్నాం. హారాన్ని అకర్ణీయం చేయడం అంటే ఏంటిది? దీనికి ఆపోజిట్ గా ఉన్న గుర్తుతోటి లవాన్ని హారాన్ని గుణించుకోవాలి. ఇది మనందరికీ తెలుసు. 9th క్లాస్లో దీని మీద చాలా సమస్యలు చేసే ఉంటాం. ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం? ఇంటూ ఉంది కాబట్టి ఇంటూ చేసుకుందాం. ఏమైతుంది? 1 + cos θ ఇంటూ 1 + cos θ రూట్ బై ఈ రెండు హారాలు కదా, 1 - cos θ ఇంటూ 1 + cos θ. దిస్ ఈజ్ ఈక్వల్ రూట్ 1 + cos θ ఇంటూ 1 + cos θ 1 + cos θ హోల్ స్క్వేర్ బై 1 - cos θ ఇంటూ 1 + cos θ. ఇది ఎలా ఉంది మనకి? a - b ఇంటూ a + b రూపంలో ఉంది. సో a + b ఇంటూ a - b ఈజ్ ఈక్వల్ a² - b². దాని ప్రకారం 1² - cos² θ. దిస్ ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ 1 + cos θ హోల్ స్క్వేర్ బై 1 - cos² θ. 1 - cos² θ అని ఎలా రాసుకోవచ్చు మనం? సర్వ సమీకరణం 1 నుండి sin² θ గా రాసుకోవచ్చు. 1 + cos θ హోల్ స్క్వేర్ బై sin² θ. సో సిన్స్ ఇక్కడ ఏం రాస్తున్నాం మనం? 1 - cos² θ ఈజ్ ఈక్వల్ టు sin² θ గా రాస్తున్నాం. సో ఇక్కడ లోపల స్క్వేర్లు ఉన్నాయి, బయట రూట్ ఉంది కాబట్టి స్క్వేర్లకి రూట్ ఏమైపోతుంది? క్యాన్సల్ అయిపోతుంది. మనకి ఏం మిగులుతుంది? 1 + cos θ/sin θ మిగులుతుంది. సో మనకి RHS రావాలి అంటే cosec θ + cot θ కాబట్టి ఈ హారాన్ని విడగొట్టుకుందాం మనం. 1/sin θ గా ప్లస్ cos θ/sin θ గా విడగొడదాం. 1/sin θ యొక్క గుణకార విలోమం ఏంటిది? cosec θ ప్లస్ cos θ/sin θ. cos θ/sin θ అంటే ఏమొస్తుంది మనకి? cot θ. cosec θ ప్లస్ cot θ. RHS వచ్చేసింది కదా. cosec θ ప్లస్ cot θ ఈజ్ ఈక్వల్ టు RHS వచ్చేసింది మనకి. సో ఇక్కడతోటి మనకి ఈ అభ్యాసానికి ముందున్న ఎగ్జాంపుల్స్ అయిపోయినాయి. డియర్ స్టూడెంట్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మనం దీని మీద 11.4లో ఉన్న సమస్యలన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ చిల్డ్రన్.